ఒక యాప్ మనం డౌన్లోడ్ చేసినప్పుడు డూ యూ అగ్రీ ఫర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. లైఫ్ ఆల్సో కమ్స్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. మనం ఇక్కడ బ్రతుకుతున్నాం కానీ వీ హ్యావ్ టు రియలైజ్ వాట్ ఈస్ అ పర్పస్ వీఆర్ బోర్న్ హియర్. మనకు ఒక పర్పస్ ఉంది, అదేందో తెలుసుకోవాలి. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళిద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళిద్దరు పిల్లల్ని కానీ దిస్ ఈజ్ నాట్ లైఫ్. దెర్ ఈజ్ సంథింగ్. ప్రతి ఒక్క మనిషికి ఒక కారణం ఉంటుంది, ఎందుకు పుట్టినాం, ఒక పర్పస్ ఉంటుంది. మనకు శాస్త్రాలు చెప్తే 44 లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం కోసం మనిషి జన్మలు ఎత్తుతాడట. ఒక్క లైఫ్ లెసన్ కోసము మనం ఒక 15-20 జన్మలు ఎత్తుకుంటూ పోతే ఇప్పటికి ఎన్ని వందల జన్మలు ఎత్తి ఉంటాం మనం. అయినా నేర్చుకుంటలేం మనం. ఎప్పుడు నేర్చుకుంటాం? మన లైఫ్ పర్పస్ మనకి ఎప్పుడు తెలుస్తుంది? వెన్ వీ స్టాండ్ సెల్ఫ్లెస్లీ. నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, నాది, నేను, నాకేంది, నాకేమొస్తుంది, నేను అనే దాని నుంచి బయటకు వచ్చి మనది, మన సమాజం, మన దేశం, మన ధర్మం. దీన్ని ఏమంటారంటే హయ్యర్ ధర్మ అంటారు. లోవర్ ధర్మాస్ అంటే భర్తగా, భార్యగా, కొడుకుగా, కూతురుగా, అన్నగా, చెల్లిగా, ఇవన్నీ లోవర్ ధర్మాస్. అవి వ్యక్తి ఆధారమైన ధర్మాలు. హయ్యర్ ధర్మ అంటే హిందువుగా, భారతీయుడిగా, ఒక ఈ సమాజానికి ఒక రిప్రజెంటేటివ్గా, ఇవి హయ్యర్ ధర్మాస్. హయ్యర్ ధర్మాలు ఎంత ఎక్కువ పని చేసుకుంటూ వెళ్తే మన కాన్షియస్నెస్ అంత ఎక్స్పాండ్ అవుతుంది. ఒకసారి మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అయితే యూనివర్స్ నుంచి మనకు మెసేజెస్ వస్తాయి, మనకు అర్థమవుతుంది. దాన్ని ఇంట్యూషన్ అంటారు, దాన్ని 6th సెన్స్ అంటారు. ఆ 6th సెన్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి మనిషి ఈజ్ అ పొటెన్షియల్ బీయింగ్. వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ అ బీయింగ్. బీయింగ్ అంటే లోపల ఉన్న సోల్. కాబట్టి ఆ సోల్ పర్పస్ తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఎట్లా తెలుస్తుంది? హయ్యర్ కాజ్ కోసం నిలబడ్డప్పుడు తెలుసు. హయ్యర్ కాజ్ అంటే ఏంటిది? విచ్ యు ఆర్ నాట్ బౌండ్ విత్ యువర్ ఫ్యామిలీ. సొసైటీతో బాండింగ్ ఉన్నదే హయ్యర్ కాజ్.